స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం వాక్యం యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందామండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆమేన్. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నారండి ఇక్కడ? దేవుడే మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు ప్రవక్తతో. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని. హల్లెలూయా. చక్కగా నిలబడమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యెహెజ్కేలుతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చక్కగా నిలవబడడం అంటే మనం ఎక్కడికైనా కలెక్టర్ ఆఫీస్కో లేకపోతే మన టీచర్ గారి దగ్గర పెద్దల దగ్గర నిలబడినప్పుడు ఎట్లా పడితే అట్లా మనం నిలబడం, అటెన్షన్లో చక్కగా నిలబడతాం. కానీ ఆ నిలబడడం గురించి దేవుడు మాట్లాడట్లేదు. కానీ ఆత్మీయ జీవితంలో చక్కగా నిలబడమని ఈ ఉదయకాలం దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నిలకడగా నిలబడాలి. ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు ఆయన సన్నిధిని మోకరించి ఆయన్ని స్తుతులు చెల్లిస్తూ, దేవా ఈరోజు నీవు నాకు ఇచ్చావు, ఈ రోజుని అందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అని మనము చక్కగా ఆత్మీయ జీవితంలో నిలబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడి మనల్ని ముందుకు నడిపిస్తేనే మనం జీవితమే నిలబడకుండా ఇంకా అనేక జీవితాల కొరకు మనం ప్రార్థన చేయటానికి, మొరపెట్టడానికి కూడా దేవుడు మనల్ని నిలబెడతాడు. ముందు మనం చక్కగా నిలవబడడం అనేది నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో మానక దేవుని మందిరానికి వెళ్ళడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. ప్రతి ఆదివారం మానక దేవుని సన్నిధిలో మనము కనబడాలి. ఆయన మనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని. యెహెజ్కేలు గారు చక్కగా నిలబడినప్పుడు దేవుడు మాట్లాడింది ఆయనకు అర్థమయ్యింది భక్తులకి.